నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, జై బీజేపీ నాయకత్వం, దారిగా పోసినోళ్ళు పోసినట్టు ఇట్లా వీషేపులు ఉండరు, ఇక వీషేపులు ఉండరు. రైట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, జీఎస్టీ పన్ను విధానాలను తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జీఎస్టీ పన్ను విధానాలను సామాన్య ప్రజలకు పూరణ కలిగించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సామాన్య ప్రజలకు పన్ను రూపంలో తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సామాన్య ప్రజలకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ దేశంలో ఏదైతే జీఎస్టీలో 4 స్లాబ్లను 2 స్లాబులుగా కేవలం ఈ దేశంలో ప్రతి వస్తువు మీద 5%, 18%, 2 స్లాబ్లను కేటాయిస్తూ సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, ఎవరైతే రైతాంగానికి, ఎవరైతే మరి సామాన్య ప్రజలు ఉంటారో వారందరికీ ఊరట కలిగించే విధంగా వస్తువులపైన జీఎస్టీ అనేది తగ్గించడం మూలంగా ఈరోజు చాలా మంది ప్రజలు దీనివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రానికి పాలాభిషేకం చేసి మరి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి అనేక రకాలుగా పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన 5% ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఆరోగ్య బీమా పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా పన్ను ఎత్తివేస్తూ 0% ట్యాక్స్తోని ఈరోజు ఆరోగ్య బీమా పాలసీలు చేసుకునే విధంగా మరి సామాన్య ప్రజానీకానికి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు జీఎస్టీలో పన్ను విధానాలు తీసుకురావడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులపైన గతంలో 12% ఉండేది, కానీ ఈరోజు మరి ల్యాప్టాప్లు కానీ, టీవీలు కానీ వాటిపైన 5% ఇంట్రెస్ట్తో ఈరోజు జీఎస్టీ పన్ను కుదింపు చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ పరికరాలు కనుక చూసుకున్నట్టయితే రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈరోజు స్ప్రింక్లర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ ఇతర ఏవైతే పరికరాలు ఉన్నాయో వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా గతంలో 18% ఉన్న వ్యవసాయ పరికరాల మీద ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 5% మరి తగ్గించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రైతులకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు జీఎస్టీ పన్ను విధానంలో కుదింపు చేయడం మూలంగా అనేక మంది ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు, పేద ప్రజలు ప్రతి వాటి మీద జీఎస్టీ తగ్గడం మూలంగా ప్రతి ఒక్కరు కూడా ఏ వస్తువు ఉన్నా కూడా మరి తక్కువ మోతాదులో 10,000, 20,000 తగ్గించి ఈరోజు వారికి సామాన్యులకు అందుబాటులో పరికరాలు కానీ, టీవీ పరికరాలు కానీ, మరి ఫుడ్ ఐటమ్ మీద, బేకరీ ఐటమ్ మీద ప్రతి ఒక్క
వస్తువు మీద ఈరోజు కేవలం 2 స్లాబ్లే 5%, 18% తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరికి ఉపశమనం కలిగించారు ఈరోజు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నదంటే దీనికి కార్ఖానం ఈరోజు జిఎస్టీ ఏదైతే స్లాబుల తగ్గింపు. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క పేదవానికి ప్రభుత్వ ఫలాలు అందాలి, ప్రభుత్వం ఏదైతే పనులు విధిస్తుందో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలనే ఒక సంకల్పంతో మాత్రమే ఈరోజు జిఎస్టీ విధానాన్ని ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తాము. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.